పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం భీకరంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా బాంబుల మోత మోగిపోతోంది. ఇరాన్ సైనిక సామర్థ్యాల్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతూనే ఉన్నాయి. ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ సహా పలు దేశాలపై దాడుల ఉధృతిని పెంచుతోంది. దీంతో ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బేషరతుగా లొంగిపోవాలని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దాంతో చర్చలేమీ ఉండబోవని స్పష్టం చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపికలో తన పాత్ర ఉంటే మంచిదని కూడా పేర్కొన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని దాదాపు 50 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. సుప్రీం లీడర్ నివాస ప్రాంగణంలో నిర్మించిన భూగర్భ బంకర్ను ధ్వంసం చేసింది. సంక్షోభ సమయంలో సుప్రీం లీడర్ని అత్యవసరంగా తరలించేందుకు ఏళ్ల తరబడి శ్రమించి ఈ బంకర్ను నిర్మించారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్లో ఇళ్లు భూకంపం వచ్చిందన్నట్టుగా కంపించాయి. కెర్మాన్షా నగరంలోనూ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. కెర్మాన్షాలో పలు క్షిపణి స్థావరాలున్నాయి. ఇరాన్ క్షిపణి లాంఛర్లలో 40% ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని, వాటిని నాశనం చేసి తీరుతామని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. హెజ్బొల్లా తిరుగుబాటుదారుల్ని లక్ష్యంగా చేసుకుని లెబనాన్లో రాజధాని బీరూట్ శివార్లతో పాటు పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. అంతకుముందే టెల్ అవీవ్ హెచ్చరికలు జారీ చేయడంతో 95,000 మందికి పైగా బీరూట్ శివారు ప్రాంతాలు దక్షిణ లెబనాన్ను విడిచి వలస వెళ్లారు. బీరూట్లో ఇరాన్ రాయబార కార్యాలయం సమీపంలోనూ ఇజ్రాయెల్ దాడి చేసినట్లు సమాచారం. పశ్చిమాసియాలో ప్రతీకార దాడుల్ని ఇరాన్ ముమ్మరం చేసింది. దాడుల్లో భారీ కొరం షహార్ 4 క్షిపణుల్ని కూడా అది ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. అమెరికా బలగాలకు ఆతిథ్యం ఇస్తున్న కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బెహ్రెయిన్ల పైకి టెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఆ దేశాల్లో ఎంత ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లిందనేది స్పష్టంగా తెలియరాలేదు. ఇక ఇరాన్తో శాంతి చర్చలు ఉండబోవని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఆ దేశం బేషరతుగా లొంగిపోవడం తప్ప మరే ఒప్పందానికి తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇరాన్ లొంగిపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తామన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఇంతకు ముందెన్నడూ లేనంతగా బలోపేతం చేసేందుకు శ్రమిస్తాయని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇరాన్ బలగాలు, ఆయుధాలు త్యజించాలని పిలుపునిచ్చారు. తన మాట వినకుండా యుద్ధం చేయాలనుకుంటే ప్రాణాలు కోల్పోవడం తప్ప ఏమీ జరగదని హెచ్చరించారు. తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందన్నారు. అయితే ఆ విషయంలో ఇప్పటికే ఆలస్యమైందని ఆ దేశానికి చెప్పినట్లు తెలిపారు.